జీహెచ్ఎంసీ ప్రధాన ఆదాయ వనరు అయిన ఆస్తి పన్ను వసూలుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది బల్దియా. ఈ ఆర్థిక సంవత్సరానికి 2,000 కోట్ల టార్గెట్ పెట్టుకున్న అధికారులు ఇప్పటి వరకు 1,600 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న ఆస్తి పన్నుల వసూళ్ల కోసం ఇప్పటికే వడ్డీపై 90% రాయితీ ప్రకటించింది జీహెచ్ఎంసీ. కమర్షియల్ ఆస్తుల ట్యాక్స్ కూడా కట్టాలని వ్యాపారులకు సూచించారు అధికారులు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు మరో 400 కోట్ల రూపాయలు వసూలు చేసే పనిలో నిమగ్నమయ్యారు ఆఫీసర్స్. గ్రేటర్ హైదరాబాద్ లో ఏళ్ల తరబడి వసూలు కాని ఆస్తి పన్నుల వసూలుపై ఫోకస్ చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. మార్చి 31 వరకు ఎలాగైనా బకాయిలన్నీ వసూలు చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మొండి బకాయిదారుల జాబితాను డివిజన్ల వారీగా రెడీ చేసి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా కమర్షియల్ కాంప్లెక్స్ ల ఓనర్స్ చెల్లించే ట్యాక్స్ కోట్లలో ఉండటంతో వాటిపై దృష్టి పెట్టారు అధికారులు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి 2,000 కోట్ల ఆస్తి పన్నులు వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. పెండింగ్ లో ఉన్న ట్యాక్స్ వసూలు కోసం వడ్డీపై 90% రాయితీ కూడా ప్రకటించింది. ఈ నెలాఖరు వరకు ఈ ఆఫర్ వర్తించనుంది. బంజారాహిల్స్ తాజ్ బంజారా హోటల్ 2 ఏళ్లుగా 1,46 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించకపోవడంతో సీజ్ చేశారు. దీంతో దిగివచ్చిన తాజ్ బంజారా నిర్వాహకులు 2 రోజుల గడువు కోరి పూర్తి పన్ను చెల్లించారు. గ్రేటర్లో 19,50,000 మంది ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుదారులు ఉన్నారు. వీరిలో 2.5 లక్షల మంది కమర్షియల్ ట్యాక్స్ చెల్లించేవారు ఉన్నారు. ఇప్పటి వరకు 12,50,000 మంది మాత్రమే ట్యాక్స్ చెల్లించారు. దీంతో 1,600 కోట్ల రూపాయల పన్నులు బల్దియా అకౌంట్లో జమ అయ్యాయి. నోటీసులు ఇచ్చినా స్పందించని కార్పొరేట్ ఆఫీసులను సీజ్ చేస్తున్నారు అధికారులు. దీంతో వాటి యజమానులు దిగివచ్చి పన్నులు చెల్లిస్తున్నారు. ట్యాక్స్ చెల్లించకపోతే బిల్డింగ్ సీజ్ చేసి కంప్యూటర్లు, ఫర్నిచర్ను తీసుకెళ్తున్నారు బల్దియా అధికారులు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 లో ఉన్న రోక్సానా బిల్డింగ్ కు నోటీసులు ఇచ్చిన అధికారులు రిప్లై రాకపోవడంతో సీజ్ చేయడానికి వెళ్లారు. ఈ బిల్డింగ్ లో హెచ్డిఎఫ్సి కార్పొరేట్ ఆఫీస్ నిర్వహిస్తున్నారు. ట్యాక్స్ చెల్లించకుంటే సీజ్ చేస్తామని హెచ్చరించడంతో పూర్తి పన్ను చెల్లించారు నిర్వాహకులు. మరోవైపు కాచిగూడలోని ప్రతిమా హాస్పిటల్ నిర్వాహకులు కూడా ట్యాక్స్ చెల్లించకపోవడంతో సీజ్ చేశారు అధికారులు. కంప్యూటర్లు, ఫర్నిచర్ తీసుకెళ్లడానికి ప్రయత్నించడంతో 37 లక్షల రూపాయల ట్యాక్స్ కట్టారు హాస్పిటల్ నిర్వాహకులు. ఇలా బల్దియాకు ఏండ్ల తరబడి పన్నులు చెల్లించకుండా ఉన్న బకాయిదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు అధికారులు. సిటీలోని స్టార్ హోటల్స్, షాపింగ్ మాల్స్, కంపెనీల కార్పొరేట్ ఆఫీసులు ఇప్పటికైనా పన్నులు చెల్లించకపోతే 2-3 రోజుల్లో సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు బల్దియా అధికారులు.